దాన్ని మనము కొనసాగిద్దాము. We looked at 5 bad attitudes that we should get rid of. మనము విడుదల పొందవలసిన లేక విడిచిపెట్టవలసిన విసర్జించవలసిన చెడ్డ విషయాలను గురించి విధానాలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. Now we are going to chapter 6 to look at the 6th attitude that we should get rid of. 6వ విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. 6వ అధ్యాయంలో మనము ఆ చెడ్డ విషయాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి. మన హృదయములో ఉండడానికి వీలు లేదు. Let us read verse 1 of chapter 6. 6వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. Take heed that you do not do your charitable deeds before men to be seen by them, otherwise you have no reward from your Father in heaven. మనుషులకు కనబడవలెను అని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. Now the 6th bad attitude that we should get rid of is seeking the honor of men. 6వ విషయం, చెడ్డ విషయము మనము ఉంచుకోకూడని లేదా మనము విసర్జించి విడిచిపెట్టవలసినటువంటి విషయం ఏంటంటే మనుషుల యొద్ద ఘనత ఆశించకూడదు, మనుషుల యొద్ద ఘనత పొందవలనని కోరుకోవడం. Now this is a great weakness for man. మనుషులకు ఇదొక గొప్ప బలహీనతగా కనబడుతుంది. Seeking the honor from others. మనుషుల ఎదుట లేక ఇతరుల దగ్గర ఘనత పొందాలని, We want to be noticed by others. ఇతరులు మనలను గుర్తించాలి అని, We want others to appreciate what we are doing and think highly of us. మనలను గురించి గొప్పగా ఆలోచించి మనలను అభినందించాలని. Right from our childhood we manifest this nature. చిన్న వయసులో నుంచే మనుషులందరికీ ఈ స్వభావం ఉంటుంది. You know, little children do all sorts of things to draw our attention to them. చిన్న పిల్లలు చాలా పనులు చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే వారి మీదకి మన దృష్టి మరలాలని. Now if no one looks at them or no one bothers for them, they would even cry to draw our attention. ఆ పిల్లల్ని ఒకవేళ మనం పట్టించుకోకపోతే ఉన్నట్టుండి పెద్దగా ఏడవడం అయినా మొదలు పెడతారు. ఏడ్చినప్పుడు మనం చూస్తామని. They do that in very innocent and natural way. అది చాలా సహజమైనటువంటి రీతిలో మరి అమాయకంగా ఆ పనులు చేస్తారు. Now when we grow older, మనము వయసు పెరుగుతున్న కొలది we become cleverer and more intelligent. మనము చాలా తెలివి కలిగిన వారంగా జ్ఞానవంతులంగా మారి And we use more subtle and cunning means to draw the attention of men. ఇతర మనుషుల యొక్క మరి దృష్టి మన మీదికి రావాలని, మనము గొప్పగా ఉండాలని మనం అనేకమైనటువంటి తెలివితో కూడిన పనులు చేస్తాం. Here the Lord Jesus gives strong warning against that tendency. అటువంటి ఉద్దేశాలకు భిన్నంగా వ్యతిరేకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిక జారీ చేస్తున్నారు. Seeking the honor of men. మనుషుల దగ్గర నుంచి ఘనత పొందాలని, doing things to be seen by others. మనుషులకు కనబడవలనని చేసే కార్యాలు. Now remember, the Lord Jesus is speaking in the Jewish religious context. అక్కడ ఉన్నటువంటి యూద మతస్థులకు సంబంధించిన సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. Now the Lord Jesus mentions 3 important things. 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను గుర్తు చేస్తున్నాడు. In verse 2 he says, when you give alms. ఆ 2వ వచనంలో చెప్తున్నాడు, నీవు ధర్మము చేయునప్పుడు అన్నాడు. Verse 5 it says, when you pray. 5వ వచనంలో చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయునప్పుడు అన్నాడు. Verse 16 he says, when you fast. 16వ వచనంలో చెప్తున్నాడు, మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నాడు. Praying, fasting and giving. ప్రార్థన చేయుట, ఉపవాసం ఉండుట, ధర్మము చేయుట. Now why did the Lord Jesus mention just these three things? ఈ 3 విషయాలు మాత్రమే ప్రభు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? Because that was a part of the religious habit of the Jews. అదో యూదుల యొక్క మతములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలుగా ఆచరిస్తున్నారు. In the Jewish religion, యూదా మతములో their godliness consisted of these 3 important things. వారి యొక్క దైవికమైన విధానము ఈ 3 విషయాల ద్వారా తెలియజేయబడుతుందన్నమాట. That was the idea they had. వారు కలిగి ఉన్న ఆలోచన అది. Their religion consisted of praying, giving and fasting. వారి మతములో ఉన్న ముఖ్యాంశాలు
ప్రార్థించుట, ఇచ్చుట, ఉపవాసం ఉండుట. So for a Jew, these three things were very, very important. అందుకని యూదునికి వారి మతములో ఈ మూడు చాలా ప్రధానమైన అంశాలు. Now please come to Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తే There the Lord Jesus gave a parable ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. about a man who gloried in himself. తను తాను గొప్పగా గణపరుచుకున్న వ్యక్తిని గురించి చెప్తున్నాడు. And there the Lord talks about two men who went to the temple to pray. దేవాలయంలోనికి వెళ్లి ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళిన ఉపమానం చెప్తున్నాడు. In verse 10 of Luke 18, 18వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనంలో we see a Pharisee and a tax collector going to the temple to pray. పరిసయ్యుడైన వాడు ఒకడు, సుంకరి ఒకడు ప్రార్థన చేయడానికి వారు దేవాలయంలోనికి వెళ్ళారు. Now in that parable, ఆ ఉపమానంలో you see these three things very well laid out. ఈ మూడు విషయాలు కూడా చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. Number one, he is praying. అతడు ప్రార్థన చేస్తున్నాడు. And in verse 12 he says, I fast twice a week. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటానని చెప్తున్నాడు. And I give tithe of all that I possess. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అంటున్నాడు. You see, here he talks about, he glories in his fasting. తన యొక్క ఉపవాసం ఉండే విధానాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. And he glories in his giving. తను ఇచ్చే విధానాన్ని గురించి కూడా గొప్పపరుచుకుంటున్నాడు. So that is what he is saying. అదే చెప్తున్నాడు. Three important things. 3 ప్రాముఖ్యమైన విషయాలు: Prayer, ప్రార్థన, fasting, ఉపవాసం ఉండడం, and giving tithe and all that I possess. సంపాదన అంతటిలో దశమ భాగం ఇవ్వడం. So in verse 10 you see him praying. అదిగో 10వ వచనములో మనం చూస్తున్నాము ప్రార్థన చేస్తున్నాడు. In verse 12 he talks about fasting. ఉపవాసాన్ని గురించి 12వ వచనములో మాట్లాడుతున్నాడు. And in verse 12 he talks about giving. ఇచ్చే దాని గురించి కూడా 12వ వచనంలోనే మనం చూస్తున్నాం. So these three things were very important for a religious Jew. ఒక మతపరమైనటువంటి యూదునికి ఈ 3 విషయాలు ప్రాముఖ్యమైనవి. And the Jews thought this is what religion is all about. అదిగో మతములో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఇవే అని యూదులంతా భావిస్తారు. These are the marks of true godliness. నిజమైన దైవిక విధానము, ప్రవర్తన ఉన్నవాడు Praying, 3 గుర్తులు కలిగి ఉంటాడు. praying. ప్రార్థన చేయడం, You know, that is toward God. దేవునికి ప్రార్థన చేయడం. Then giving, ఇవ్వడం, that is toward man. మనుషులకు ఇవ్వడం. And fasting, ఉపవాసం ఉండడం, that is toward self. తనకు తానుగా చేసుకునేటువంటి చర్య. So Godward prayer, దేవుని వైపు ఉన్న ప్రార్థన, manward giving, మనుషుల వైపు ఇచ్చే విధానం, and selfward fasting. తన వైపున ఉన్నటువంటి ఉపవాస విధానం. So in the Jewish religion, these three things were supposed to be very important. యూదా మతములో ఈ 3 ముఖ్యమైన విషయాలు. That is why the Lord Jesus spoke about these three things specifically. అందుకనే ఈ 3 విషయాల గురించి ప్రభు ఈ బోధలో మాట్లాడుతున్నాడు. Now, there is another interesting observation about this. ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైన పరిశీలన ఏమిటంటే, Mosaic law did not specifically command the details of these three things. మోషే ధర్మశాస్త్రములో ఈ 3 అంశాలను గురించిన వివరాలు ఏమీ ప్రస్తావించబడలేదు. Mosaic law did not ask them to pray at a particular time. మోషే ధర్మశాస్త్రము ఫలాని సమయంలో ప్రార్థించాలి అని చెప్పలేదు. But the Jews had so many prayer timings. మరి యూదా మతములోనైతే ప్రార్థించే సమయాలు నిర్దిష్టంగా ఉన్నాయి. The Lord did not say that. ప్రభు ఆ మాట చెప్పలేదు. The Lord did not say that. The law of Moses. ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము ఆ మాట చెప్పలేదు. Well, we must pray, but it didn't say when all to pray. మనము ప్రార్థించాలని మాత్రము ఉంది కానీ ఎప్పుడు ప్రార్థించాలని చెప్పబడలేదు. But the Jewish leaders, they set certain times to pray. కానీ యూదా నాయకులు ఒక నిర్దిష్టమైన సమయాన్ని వారు చెప్తా ఉన్నారు. Then about fasting, అలాగే వారు ఉపవాసం ఉండే విధానం. You know, the law only said you should fast once a year at the Day of Atonement. మరి సంవత్సరమునకు ఒక్క మారు ప్రాయశ్చిత్తార్థ దినాన ఉపవాసం ఉండవలెను అని చెప్తున్నారు. As a mark of your brokenness, repentance and turning away from sin. మీరు పాపము నుండి విముక్తులై లేక విడుదల పొందిన వారై విముక్తులై పగిలిపోయిన హృదయముతో విధేయత కలిగిన వారుగా గుర్తుగా మాత్రమే ఉపవాసం ఉండాలి అని. Once a year.
సంవత్సరమునకు ఒక్క మారు. But what does this Pharisee say here in Luke? కానీ లూకా సువార్తలో ఉన్న పరిసయ్యుడు ఏం చెప్తున్నాడు? I fast twice a week. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అంటున్నాడు. How many times a year? సంవత్సరానికి ఎన్ని సార్లు అవుతుంది అప్పుడు? వారానికి 2 సార్లు అయితే 52 వారాలకి 52 రెండ్లు 104 times. 104 సార్లు. What did the law say? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? Once a year. సంవత్సరానికి ఒక్కసారి ఉంటే చాలు. What did the Pharisee say? పరిసయ్యుడు ఏమంటున్నాడు? 104 times a year. 104 సార్లు సంవత్సరానికి ఉంటున్నాను అంటున్నాడు. And what about giving? ఇచ్చే విషయాన్ని గురించి ఏమిటి? The Lord did not say you should give tithe of all that you possess. నీ సంపాదన, నీకు కలిగి ఉన్న ఆస్తి అంతటిలో నీవు దశమ భాగం ఇవ్వాలని చెప్పడం లేదు. But this man is saying, Pharisee, ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడు? I give tithe of all that I possess. నాకు కలిగి ఉన్న సంపాదన అంతటిలో నేను దశమ భాగం ఇస్తున్నాను అని చెప్తున్నాడు. All the produce of the land. పొలములో వచ్చినటువంటి పంట అంతటిలో, Even small seeds. చిన్న చిన్న విత్తనాలతో సహా లెక్క. Like our jeera or, so many things like that we use. ఆ చిన్న చిన్న విషయాలు, జీలకర్ర లేకపోతే ఇంకా చిన్న దినుసులు, They would count it అవి కూడా లెక్కలు పెడతారన్నమాట. to find out what is the 10%. ఆ దాంట్లో 10వ వంతు అంటే ఎన్ని వస్తాయని చూస్తారు. Husband, wife and children, they are all sitting and counting the small seed. భార్య పిల్లలు అందరూ కూర్చొని జీలకర్ర ముందేసుకొని లెక్క పెడుతుంటారు ఎన్ని అని. Why? ఎందుకు? Oh, we must give tithe to God. దేవునికి దశమ భాగం ఇవ్వాలి కదా ఇందులో. Did God say that? దేవుడు అలా చెప్పాడా? Give tithe of all that you possess, even little seeds. ఆ చిన్న చిన్న గింజలతో సహా, దినుసులతో సహా లెక్క పెట్టి దానిలో దశమ భాగం ఇవ్వమని దేవుడు చెప్పాడా? God never said that. దేవుడు అలా చెప్పలేదు. They added all this. వాళ్ళంతా ఇవి చేస్తా వచ్చారు. So about praying, ప్రార్థన విషయం ఏమన్నారు? no fixed time demanded by the law. దేవుడు ఏ ప్రత్యేకమైన నిర్దిష్టమైన సమయాన్ని చెప్పలేదు. కానీ About fasting, ఉపవాసాన్ని గురించి ఏం the చెప్పాడు? Lord did not say 104 times a year. 104 సార్లు సంవత్సరానికి ఉపవాసం ఉండాలని చెప్పలేదు. About giving, ఇచ్చే విషయంలో the law of Moses did not say you should give tithe of all that you possess. దేవుని ధర్మశాస్త్రము లేక మోషేకిచ్చిన ధర్మశాస్త్రములో అన్నిటిలో దశమ భాగం అని చెప్పారు. They made their own rule. వారు సొంత పద్ధతులు వారు అవలంబించారు. I want to say something very important here. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. Man always wants to add something to what God has said. దేవుడు చెప్పినటువంటి ప్రతిదానికి కూడా మానవుడు ఏదో కొద్దిగా కలపాలని కోరుకుంటా ఉంటున్నాడు. Now we laugh at the Jews. యూదుల పరిస్థితి చూస్తే మనం నవ్వుతాం. Are we different? మనమేమన్నా వాళ్ళకంటే భిన్నంగా ఉన్నామా? We also have made our own rules. వాళ్ళని మించిన వాళ్ళం మనం కూడా మన సొంత చట్టాలన్నీ రూపొందించుకుంటూ ఉన్నాం. In Kerala, there are certain rules. కేరళలో కొన్ని రూల్స్ ఉన్నాయి. That rules are not applicable in Andhra. ఆంధ్రప్రదేశ్లో ఆ రూల్స్ ఉపయోగపడవు. But if you come to a Kerala assembly, you have to obey that rule. మీరు కేరళలో ఉన్నటువంటి సంఘానికి వస్తే మాత్రం అది మీరు పాటించాల్సిందే. Otherwise, you will be considered very unspiritual. లేకపోతే మీరు ఆత్మీయులు కాదని మిమ్మల్ని త్రోసిపుచ్చుతారు. In some countries of the world, కొన్ని దేశాలలో, ప్రపంచంలో ఉన్న దేశాలలో you should not wear a tie. నీవు టై కట్టుకోవడానికి వీలు లేదు. That is not right. అది తప్పన్నమాట. టై కట్టుకోకూడదు. In some countries of the world, ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలలో to preach you must have a tie, otherwise you are not allowed to preach. నీవు బోధకుడు అయితే బోధించాల్సి వస్తే ఖచ్చితంగా టై కట్టుకొని వాక్యం చెప్పాలా, లేకపోతే నిన్ను బోధకుడు అనరు. In some assemblies, కొన్ని సంఘాలలో you must have a coat, overcoat to preach. నీవు బోధకుడు అయితే ఖచ్చితంగా సూట్ వేసుకోవాలి, కోట్ వేసుకోవాలి. Even children, little children should wear an overcoat, otherwise you are not welcome in the assembly. సంఘంలోనికి నీకు ప్రవేశం ఉండాలంటే చిన్న పిల్లలతో సహా అందరూ కోట్లు వేసుకొని రావాలి. In some countries, కొన్ని దేశాలలో preacher should wear a white shirt, otherwise you are not welcome.
బోధించేవాడు ఖచ్చితంగా తెల్ల చొక్కా వేసుకొని రావాలి, లేకపోతే నిన్ను బోధ చేయనీయరు. In some countries, కొన్ని దేశాలలో the shoe of the preacher should be black and not red or any other brown or any other color. బోధించే బోధకుని యొక్క బూట్లు నల్ల రంగులోనే ఉండాలి, వేరే రంగు బూట్లు వేసుకోకూడదు. I am not telling you a story. నేను కథలు చెప్పడం వల్ల మీకు I am telling you the truth. సత్యాలు వాస్తవాలే జరుగుతున్న సంగతులే చెప్తున్నాను. Where is that written in the Bible that your shoe should be black? మీ బూట్లు నల్లగా ఉండాలని ఏడుంది బైబిల్, ఎక్కడ రాసింది ఆ మాటలు? Show me that verse. చూపిండి నాకు ఆ వచనం. They will say, don't argue. If you want to preach here, have black shoes. That's ఏమంటే it. మీరు వాదనలు పెట్టుకోవడానికి కాదు, మీరు బోధించాలంటే నల్ల షూ వేసుకొని రా అంతే. I am talking about brethren assemblies. నేను వేరే సంఘాల గురించి చెప్పడంలా, బ్రదర్ సంఘాల గురించే. We laugh at other denominations. వేరే సహవాసాల గురించి చూస్తే మనకు నవ్వు Oh, వస్తుంది. that's how they have added their own tradition. వారికి ఉన్నటువంటి సొంత ఆలోచనలన్నీ కలుపుతారు వాక్యానికి. What about our assembly? అయితే మన సంఘాల పరిస్థితి ఏమిటి? We have also added. మనం కూడా కలుపుతాం కొన్ని. Don't despise others. You are doing the same thing. ఇతరులను మనము నవ్వటం ఎగతాలు చేయడం కాదు, మనం కూడా In each country, ప్రతి దేశంలో, each culture, ప్రతి సంస్కృతిలో it is human tendency to add our own rules to what God has said. దేవుడు ఏమి చెప్పాడో దానికి మన ఇష్టం వచ్చినట్టు కొంత కలుపుతాం. I was in a country where it is compulsory to wear coat. కోటు ధరించాల్సినటువంటి, ఖచ్చితంగా కోటు ధరించాల్సిన ఒక దేశంలో వెళ్ళాను నేను. But one day I forgot to take my coat. ఒక రోజు నేను కోటు తీసుకొని పోవడం మర్చిపోయా. I had to travel a long distance to my house where I was staying to get the coat and drive back all the way to the meeting. నేను ఆ కోటు మర్చిపోయిన కారణం చేత మరలా వెనక్కి చాలా దూరం ప్రయాణం చేసి నేనున్న ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కోటు తెచ్చుకొని పరిగెత్తాల్సి వచ్చింది మీటింగ్ దగ్గరికి. Where is that verse in the Bible? బైబిల్లో ఉందా కోటు మర్చిపోయేస్తే వాక్యం చెప్పకూడదని? Brethren, people say we stick to the word of God. బ్రదర్ సహోదరులు అంటున్నారు, సంఘాల వారు మేము దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించి అనుసరిస్తామంటారు. Show me, my brother, where is that verse? అక్కడ ఆ వచనం ఏడుందో చూపండి బైబిల్లో సోదరులారా. Everyone is the same. ప్రతి ఒక్కరు కూడా, All groups. అన్ని సహవాసాల వారు, We all want to add something to what God has said. దేవుడు ఏమి చెప్పాడో దానికి ఏదో ఒకటి కలపడానికి ప్రయత్నం. Well, we should be properly dressed. There is no doubt about it. మంచిగా మనము డ్రెస్ వేసుకోవడం, దుస్తులు వేసుకోవడం తప్పలేదు. But in Andhra, you don't have to wear a coat. It's so hot here. ఆంధ్రప్రదేశ్ లో మీరు కోట్లు వేసుకుంటే ఒక్కది చచ్చిపోతారు. It is better to sit without a shirt here. అసలు చొక్కా లేకుండా కూర్చుంటే మంచిదేడా? That is better. అదే మంచిది. See, people add their own rules. ప్రజలకు తమ సొంత మరి చట్టాలు రూపొందించుకుంటున్నారు. And the saddest part is, అయితే విచారకరమైన సంగతి ఏమిటంటే they think that that is a mark of godliness. అది వారు చెప్పినటువంటి ఆ సిద్ధాంతమే, ఆ పద్ధతే దైవికమైన గుర్తు అనుకుంటున్నారు. Oh, you have come without a coat. మీరు కోట్ లేకుండా వచ్చారు, You sit in the last bench. నువ్వు ఆఖరి బెంచ్ లో కూర్చో, లాభం లేదు, You are not spiritual man. నువ్వు ఆత్మీయుడు కాదు. You say, I'm coming from Pulivendla assembly. నేను పులివెందుల నుంచి వస్తున్నానండి అని మీరు చెప్పినా, They say, we don't know Pulivendla and all that. You sit at the back. పులివెందులు లేదు, ఏమి లేదు, మాకు అసలు అదంతా ఏం తెలియదు, నీకు సోట్ లేదు, వెనక్కి కూర్చో. This is happening in the world. ప్రపంచంలో జరుగుతున్న I am సంగతులు telling you the truth. సత్యమే చెప్తున్నాను మీకు. Don't take part from the Lord's table నువ్వు బలలో పాల్గొనడానికి వీలు లేదు, because you don't have a coat. నీకు కోట్ లేదు కనుక నీకు బలలో పాలు లేదు. Did Paul write that in 1 Corinthians 11? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఆ మాట రాశాడా? Let a man examine himself and wear a coat and then take part. నిన్ను నీవు పరీక్ష చేసుకుని ఒక కోటు ధరించి బలలో పాల్గొనాలన్నాడా? We want to add. మనము ఏదో ఒకటి కలపడానికే ప్రయత్నిస్తాం. Jews were like that. యూదులు ఆ విధంగా They ఉన్నారు, added their own rules. వారి సొంత చట్టాలు కలుపుతున్నారు. In every country, people add their own rules. ప్రతి దేశంలో కూడా వారి చట్టాలు వారికి ఉన్నాయి. And as days go by, people think that that is the word of God. అలా రోజులు జరుగుతూ ఉండగా వారు కలిపిన సంగతులే ఇదే వాక్యం అని చెప్తున్నారు. What a sad thing. ఎంత విచారకరమైన సంగతి ఇది.
Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, say what the word says. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే మనం చెప్పవలసి ఉంది. Don't add anything to the 66 books. 66 పుస్తకాలకు మరొకటి మనం కలపాల్సిన అవసరం లేదు. Don't add one more chapter in the book of Revelation. ప్రకటన గ్రంథానికి ఇంకొక అధ్యాయం కొరవైందని కొత్త అధ్యాయం రాసి తగిలించబాకండి. This book is enough. ఈ పుస్తకం చాలు దేవుడిచ్చాడు. Insist on what this book says. ఈ వాక్యము గ్రంథము ఏం చెప్తుందో దాన్ని మాత్రమే చూడాలి. Give importance to what the book says. వాక్యము చెప్పే గ్రంథము చెప్పే సంగతికే ప్రాధాన్యత ఇవ్వాలి. What is not insisted on in the word, we should also not insist on. మనము దేవుని వాక్యములో చెప్పబడిన సంగతులకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం. This was the problem with Jewish religion. యూదా మతములో ఉన్నటువంటి ప్రజలతో ఇదే సమస్య. Adding their own rules and regulations. వారి సొంత నియమ నిబంధనలు కలుపుతారు. And then presenting it as the truth of God. అది దేవుని వాక్య సత్యమని బోధిస్తారు. May we never be guilty of this. మనము ఇటువంటి పరిస్థితిని బట్టి మనము కూడా నేరారోపణ చేయబడ్డం లేదా? Follow that which is good. మంచిదేదో మనం అనుసరించాలి. Have decent dressing. శాంతి సమాధానాలు కలిగి ఉండాలి. Have decent dressing. Be properly మనం dressed. మంచి డ్రెస్ కలిగి మంచి దుస్తులు ధరించడం మంచిదే. Behave properly. సరిగ్గా ప్రవర్తించడం మంచిదే. But don't make your own rules and keep people away from the Lord's table. కానీ నీ సొంత నియమాలు నిబంధనలు పెట్టి దేవుని ప్రజలను బల్లకు దూరంగా చేయవద్దు. So we saw that these three things were important for the Jews. యూదులకు ముఖ్యమైన 3 సంగతులు మనం చూచాం. Though there were no specific laws about them, the Jewish leaders made the laws and taught them as the scripture. ధర్మశాస్త్రములో దీని గురించి ప్రాముఖ్యమైనటువంటి రీతిని చెప్పకపోయినా కూడా వారు సొంతవి కలిపి అది యూదా మత బోధకులు వారికి బోధించి ఇదే వాక్యం అన్నారు. Now what is the Lord teaching here? వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? Is he saying don't pray? ప్రార్థన చేయవద్దనుందా? Is the Lord saying don't fast? ఉపవాసం ఉండవద్దని ప్రభు చెప్పాడా? Is the Lord saying don't give? ఇవ్వవద్దనేమన్నా చెప్పబడిందా? No, the Lord did not say. ధర్మశాస్త్రం గాని ప్రభు గాని చెప్పడం లేదు. What did the Lord say? ప్రభు ఏం చెప్తున్నాడు? Don't do these things to show others. మనుషులకు కనబడవలనని ఇవి చేయొద్దు. He didn't say don't pray. ప్రార్థించవద్దని చెప్పడంలా. But he said don't pray to show others. ఇతరులకు కనబడాలని ప్రార్థించొద్దు. He didn't say don't fast. ఉపవాసం ఉండవద్దని చెప్పలా. But he said don't fast in order to show others. ఇతరులకు కనబడవలనని ఉపవాసం ఉండొద్దు. He didn't say don't give. ఇవ్వవద్దని చెప్పలా. He said don't give in order to show others. ఇతరులకు కనబడాలని ధర్మం చేయబాకండి. Okay, let's look at these three things. ఈ 3 విషయాలు మనం చూద్దాం. Is there anything for us to learn today from these things? ఈ 3 విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమైనా ఉందా? Or is there these things are only for the Jews to learn? ఇది యూదులకు మాత్రమేనా? Let us look at these three things. ఈ 3 విషయాలు గమనం చేద్దాం. The first one, మొదటిది verse 2, 2వ వచనం. giving alms, doing good deeds. నీవు ధర్మము చేయనప్పుడు మంచి క్రియలు చేయనప్పుడు. You know, the Jews used to blow trumpet when they used to do this. వారు ఈ పనులు చేసేటప్పుడు బోర్లు ఊదించుకుంటారు. Make a lot of noise. గొప్ప శబ్దం చేస్తారు. All the poor people come today, we are giving them food. ఈ రోజు పేదవారందరికీ భోజనం పెడుతున్నామని చాటింపు వేస్తారు. We are giving clothes to everybody. అందరికీ వస్త్రాలు ఇస్తున్నాం పేదవారికి. Oh, let there be a big band about it. దాని గురించి పెద్ద ప్రకటన చేయాలి. And all the neighboring people hear it. చుట్టుపక్కల ఉన్న వారందరికి వినపడేటట్టుగా. Oh, what's that music there? ఏందండి అక్కడ జరుగుతున్న మ్యూజిక్ ఏమిటి? Oh, that Pharisee is giving food to the poor people అదిగో today. పరిసయ్యులైన వారు పేదవారికి భోజనం పెడుతున్నారు. Oh, he's such a nice man. ఎంత గొప్పవాడండి అతను, ఎంత మంచివాడు. They wanted that good name. ఆ మంచి పేరు పొందాలని కోరుతుంటారు. The Lord said, don't do these good things in order to get glory from men. మనుషుల వలన ఘనత పొందవలనని మీరు అలాగూ చేయవద్దు. Do we do these things? మనం ఇలాగ చేస్తున్నామా? Sometimes we also do. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే చేస్తా ఉంటాం. To show others. ఇతరులకు కనబడాలని. Suppose there is a collection taken in the church. సంఘములో మనము చందా పడతాం For something. ఏదో ఒక ప్రత్యేకమైన విషయం కోసం. Suppose everybody is writing. అందరు రాస్తున్నారు అనుకోండి. I want to give only 50 rupees. నేనేమో 50 రూపాయలే ఇద్దాం అనుకున్నాను.
But how much did that brother give? కానీ పక్కన ఆయన ఎంత రాశాడు? Oh, he has given 200. 200 రాశాడే. Let me give 201. 201 వేస్తా నేను ఎక్కువ. For what? ఎందుకు ఒకటి ఎక్కువ? To overtake that brother. ఆ సహోదరుడి కంటే ఎక్కువ వేసాను అనిపించుకోవడానికి. Do we do that? అలాగే చేస్తామా? I am giving a fan to the church. నేను మందిరంలోనికి ఒక ఫ్యాన్ ఇస్తున్నాను. But my name should be written on the fan. అయితే ఫ్యాన్ మీద నా పేరు ఖచ్చితంగా రాయాలా. So when everybody sits in the meeting, మీటింగ్ లో కూర్చున్న వారికి I will be going around on their head. నేను వారి తల మీద తిరుగుతా ఉంటాను అన్నమాట. John Kurian, John Kurian, John Kurian going around. జాన్ కురియన్ అని తిరుగుతా ఉన్నట్టు ఫ్యాన్. Everybody, oh, he gave this fan. Okay. ఆయన ఇచ్చాడు కావాలి ఈ ఫ్యాన్ అనుకోవాలి జనం. We do all sorts of tricks. ఇట్లాంటివన్నీ మనం చేస్తా ఉంటాం. What is our intention? ఏంది మన ఉద్దేశం? People should know that I have done this. నేను చేశాను ఇదని ప్రజలు గ్రహించాలి, గుర్తించాలి. You know, some people are cleverer. చాలా మంది ఇంకా తెలివిగా ప్రవర్తిస్తారు. We whisper in the eyes, in the ears of others. వేరే వాళ్ళ చెవుల్లో గుసగుస చెప్తారు. Brother, I am the one who gave money for that hall. అదిగో హాల్ కట్టించడానికి నేనేనండి డబ్బులు ఇచ్చింది అని చిన్నగా చెవులు చెప్తారు. But I don't tell anybody. అయితే ఎవరికి చెప్పను నేను, నీకే I చెవులు never చెప్తాను. tell anybody. నేను ఎవరికి చెప్పను, I just told you only. నీకే ఒక్కడికే చెప్పింది. When I see somebody else, ఇంకొకరిని చూసినప్పుడు I say the same thing. మళ్ళీ వేరే వాడు కూడా ఇదే గుసగుస. I don't want to say this. ఎవరికి I చెప్పాలనుకోవడం never say this. ఎవరికి చెప్పలేదు కూడా. Because you are my close friend, I నువ్వు am నాకు just చాలా telling you only. సన్నిహితుడు కనుక నీకు ఒక్కడికే చెప్తున్నా. Oh, we have all sorts of tricks to, publish our name. మన పేరు బాగా ప్రచారం చేసుకోవడానికి ఇట్లాంటి ట్రిక్కులు ఉపయోగిస్తాం. This is all unchristian. ఇది క్రైస్తవ సంబంధమైంది కాదు. What did the Lord say? ప్రభు ఏం చెప్తున్నాడు? When you do something good, నీవు మంచి చేయనప్పుడు, ధర్మము చేయనప్పుడు do it unto the Lord. అది ప్రభు కొరకు చేస్తున్నానని మీరు గ్రహించి చేయాలి. Look at verse 3. 3వ వచనం చూడండి. Let not your right hand see or know what your left hand is doing. నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండవలెను. Your left hand should not know what your right hand is doing. నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకూడదు. What's the meaning of that? ఏంటి దాని అర్థం? When your right hand is doing something, నీ కుడి చెయ్యి ఏదైనా చేస్తుంటే your left hand should not know that. ఈ ఎడమ చేతికి తెలియకూడదు. I've heard many interpretations. దానికి చాలా వివరణలు నేను విన్నాను. All of them may be right. ఒకవేళ వారు చెప్పింది కరెక్టే కావచ్చు. But I tell you the interpretation that I think is most appropriate. నేను ఇది సరి అయిందని నేను ఆలోచిస్తున్నా వివరణ మీకు చెప్తున్నాను. You may have different interpretation, I agree with you. ఓకే, మీరు వేరే భావం దానిలో మీరు తెలుసుకొని ఉంటే మంచిదే. But this is what I think is the best. నేను అనుకుంటున్నాను, నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటున్నాను. When I am doing a good thing with my hand, నేను నా చేతితో మంచి పని చేసేటప్పుడు my left hand should not know that. ఈ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. See, my left hand is also a part of me. ఈ ఎడమ చేయి కూడా నా శరీరంలో భాగమే. Myself should not know that. నా అంతం లేక నా వ్యక్తిగతం లేక నా సొంతం ఈ సంగతి తెలియకుండా ఉండాలి. Suppose I am polishing your shoe. మీ షూస్ బూట్లకు నేను పాలిష్ చేస్తాను అనుకోండి. You came to the meeting. మీరు మీటింగ్ వచ్చారు. And in the morning, suppose we are sleeping in the same room. ఒకే రూమ్ లో మనం నిద్రపోతున్నాం అనుకోండి ఇద్దరం. I see your shoes are dirty. నీ బూట్లు సరిగ్గా లేవు, బాగలేవు. And you are taking a bath. నువ్వేమో స్నానం చేస్తున్నావు లోపల. I am polishing my shoes. నేనేమో నా బూట్లు పాలిష్ చేసుకుంటున్నాను. Then I thought, let me polish my brother's shoes also. బూట్లు కూడా పాలిష్ చేస్తే పోలా అనుకున్నా. So I am polishing that shoes. అందుకని నీ బూట్లు కూడా నేను పాలిష్ చేస్తున్నాను. Then myself should not know that. అదిగో what can I say? నా మనస్సాక్షికి అది తెలియకుండా ఉంటే మంచిది. My hand should do the work. నా చెయ్యి మాత్రం పనిచేస్తుంది. But my heart should not say, see, such a wonderful man you are. నా హృదయం అంటుంది, ఎంత అద్భుతమైన మనిషివయ్యా నువ్వు. You are a great preacher. నువ్వు గొప్ప బోధకుడు కదా. But still you are polishing the shoe of another brother. అయినా కూడా వేరే సహోదరుడు బూట్లు పాలిష్ చేస్తున్నావే. Yourself should not know that. నీ అంతరంగంలో ఈ మాటలు కానీ పొగిడితే. Did you understand that? అర్థమైందా నీకు?
Your hands should polish and that's it. నీ చేతులు పని చేసి అక్కడ పెట్టేసేయాలంతే. You shouldn't praise yourself as you keep polishing. నిన్ను నీవే పొగుడుకొని నువ్వు పాలిష్ చేస్తున్నందుకు నువ్వు చాలా గొప్పవాడవని Oh, such a wonderful man I am. నేను ఎంత గొప్పవాడను. Yourself should not know that. నీ అంతరంగము నీ మనస్సాక్షి అట్లా నిన్ను నీవు పొగుడుకోకూడదు. Very often when we do some service to others, ఇతరులకు మనం ఏదైనా సహాయము సేవ చేసినప్పుడు our heart secretly keeps praising us. మన హృదయమే అంతరంగములో మనల్ని మనమే పొగుడుకుంటా ఉంటాం. Oh, nobody else will do this. ఎవరి పని చేయలేరు, ఎవరి పని చేయలేరు. ఇట్లా What a wonderful lesson the Lord is teaching. ప్రభు మనకెంత గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. You know, sometimes by unintentionally others may come to know what we are doing. మనం చేస్తున్నటువంటి పనిని తెలియకుండానే ఇతరులు తెలుసుకుంటారు. That is all right. ఓకే, అది మంచిదే, That we can't help it. మనము దాన్ని ఏం ఆపలేం. But don't do anything good or give something in order that others may know. నీవు మంచి పని చేసేటప్పుడు లేక ధర్మం చేసేటప్పుడు ఇతరులకు ఖచ్చితంగా తెలియాలి అన్నట్టుగా ఆ పని చేయకూడదు. Do it secret. రహస్యంగా చేయాలి ఆ పని. Second is prayer. రెండవది ప్రార్థన. See, it is interesting that even in spiritual things we can commit sin. ఆత్మీయమైనటువంటి విషయాలలో కూడా పాపము చేస్తున్నాం అన్నమాట. Even when we deal with the things of God, we can sin in them. దేవుని సంబంధమైనటువంటి కార్యములలో కూడా అందులో పాపము చేసే అవకాశం కనబడుతుంది. Verse 5, when you pray, 5వ వచనం చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు don't do as the hypocrites do. వేషధారుల వలె ఉండవద్దు. What do? వేషధారులు ఏం చేస్తారు? Oh, they love to stand in street corners and synagogues when they pray. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలల్లో నిలిచి వారు ప్రార్థన చేస్తారు. అది వారికి ఇష్టం. Public prayer. బహిరంగ ప్రార్థన. You know, suppose morning 10 o'clock is prayer time. ఉదయకాలం 10 గంటలకు ప్రార్థన సమయం అనుకోండి. You know, I told you the Jews had specific times. యూదులకు ప్రత్యేకమైన సమయాలు ఉంటాయి. You know what the Pharisee will do? పరిసయ్యుడు ఏం చేస్తాడో తెలుసా? He will get out from his house at 9:45. 9:45కి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు పరిసయ్యుడు. And he will start walking. నడుస్తా ఉంటాడు. Through the main market. మెయిన్ మార్కెట్ లో గుండా నడుస్తున్నాడు. Oh, then it is 10 o'clock. 10 అయిపోయింది టైం. It is prayer time. ఇది ప్రార్థన సమయం. There in the marketplace he will lift his hands and he will pray. అక్కడే నిలబడ్డాడు. మార్కెట్ స్థలంలో నిలబడి 2 చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. He plans his timing in such a way that he will be in a busy street at 10 o'clock. 10 గంటలకల్లా దేవాలయంలోనికి పోయేటట్టు కాకుండా 10 గంటలకల్లా దారిలో ఉండేటట్టు ప్లాన్ చేసుకొని బయలుదేరతాడు. It is planned prayer. అది ప్రణాళిక వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం చేసే ప్రార్థన. And everybody says, oh, such a godly man. అందరూ ఆ మార్కెట్ లో వాళ్ళందరూ సభా ఈయన చూడు టయానికి ఎంత కరెక్ట్ గా ప్రార్థన చేస్తున్నాడు. Now you say, oh, we don't do such things. మనం అలాంటి పనులు చేయం. But we do other things. కానీ వేరే పనులు చేస్తాం మనం ఇట్లాంటి. Public prayer is a very dangerous thing. బహిరంగంగా చేసేటువంటి ప్రార్థన చాలా ప్రమాదకరమైంది. You know why? ఎందుకు తెలుసా? Because others are hearing. ఇతరులు మన ప్రార్థన వింటున్నారు కనుక we tend to impress upon others. ఇతరుల మీద ప్రభావం చూపించడానికి మనం మాటలు ఉపయోగిస్తాం. What all do we do in prayer? ప్రార్థనలో మనం ఏం చేస్తాం? We take Bible study in prayer. ప్రార్థనలోనే మనము బైబిల్ స్టడీ చెప్తాము. We preach in prayer. ప్రార్థనలోనే బోధ చేస్తాము. We accuse others in prayer. మనము ఇతరులను ద్వేషిస్తాము ప్రార్థనలో. We criticize others in prayer. నిందిస్తాము, ఇతరులను విమర్శ చేస్తాము. We do everything in prayer except praying. ప్రార్థనలోనే అన్ని చేస్తాం, ప్రార్థన తప్ప ప్రార్థన చెయ్యం. మిగిలిన అన్ని చేస్తుంటాం. Please don't do that. అలా చేయవద్దు దయచేసి. When you pray, నీవు ప్రార్థించినప్పుడు pray to God. దేవునికి ప్రార్థించాలి. You know, in Luke 18, లూకాసు వార్త 18వ అధ్యాయంలో that Pharisee, పరిసయ్యుడు, if you read carefully, జాగ్రత్తగా చదివితే he prayed to himself. తనలో ప్రార్థన చేసుకుంటున్నాడు అని వ్రాయబడి ఉంది. He is not praying to God. దేవునికి ప్రార్థన చేయడంలా He is praying to himself. తనకు తానే ప్రార్థన చేసుకుంటున్నాడు.
Let me give you some practical suggestion about public prayer. బహిరంగంగా చేసే ప్రార్థన గురించి ఒక సలహా ఇస్తున్నాను. When you pray publicly, బహిరంగంగా ప్రార్థన చేసేటప్పుడు because we are human beings, మనం మనుషులం కనుక, because we have this sinful tendency in us, మనలో ఉన్నటువంటి పాపపు స్వభావం మనకుంది కనుక, there is a natural urge in all of us to get honor from men through our praying. మన ప్రార్థనల ద్వారా ఇతరులు మనలను గణపరచాలని మనము కోరుకుంటాం కనుక, So when you pray publicly, బహిరంగంగా ప్రార్థన చేసేటప్పుడు pray short prayers. చిన్న ప్రార్థన చేయాలి. Did everybody hear that? విన్నారా ఈ మాట అందరూ? Public prayers should always be short. బహిరంగంగా చేసే ప్రార్థన ఎప్పుడు కూడా చిన్న ప్రార్థన అయి ఉండాలి. To the point. అవసరమైన పాయింటే, Pray that. ఆ విషయమే ప్రార్థించండి. Why? ఎందుకు? If your prayer lengthens, ఒకవేళ నీ ప్రార్థన పొడవుగా దీర్ఘ ప్రార్థన అయితే you will be tempted to show others what you pray. నీవు ప్రార్థించేటప్పుడు ఇతరులు వినాలన్నట్టు శోధించబడి గొప్ప గొప్ప మాటలు ఉపయోగిస్తావు. Another thing, ఇంకొక మాట ఏమిటంటే, you know, the attention span of people is very, very short. ఆ, మన కాన్సన్ట్రేషన్ ఏమంటాం దాన్ని? ఏకాగ్రత. Ah. మన ఏకాగ్రత చాలా తక్కువ సమయమే ఉంటుంది. If you pray long prayers, మనము దీర్ఘ ప్రార్థనలు కానీ చేసినట్లయితే people who hear, they will start wandering here and there. వినేవాళ్ళు కూడా ఈ ప్రార్థన మీద మనసు ఉండదు, వాళ్ళ మనసు ఆలోచనలు ఎటేటో తిరుగుతాయి. They will not be able to say amen meaningfully. వారు అర్థ సహితంగా ఆమేనని నీ ప్రార్థన చివరిలో చెప్పలేరు. When you start praying, నీవు ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడు the congregation will pray with you. సమాజం అంతా కూడా నీతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారు. But when your prayer gets longer, నీ ప్రార్థన కాలము దీర్ఘమైతే they will start praying for you. నీ కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఇక And when you still don't stop, నీవు ఇంకా ఆపకపోతే people will pray against you. నీకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తారు. Let people pray with you. నీతో ప్రార్థించేటట్టుగా నువ్వు ప్రార్థించు. Stop quickly. త్వరగా ముగించు. But when you pray alone, నీవు ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు pray for 5 hours. 5 గంటలు ప్రార్థన చేయి, No problem. సమస్య లేదు. Pray long prayers. దీర్ఘ ప్రార్థనలు చేయండి, పర్వాలేదు. We should make it a practice to pray short prayers in public. బహిరంగంగా చేసే ప్రార్థన, అందరూ వినేటప్పుడు చేసే ప్రార్థన క్లుప్తమైన ప్రార్థన అయి ఉండాలి. In some places, the prayer man will take half the time of the preacher. బోధ చెప్పడానికి ముందు ప్రార్థన చేయమన్నప్పుడు ఈ బోధకుని సమయం సగం తీసుకుంటాడు ప్రార్థన చేసి ఆయన. You have heard of D.L. Moody? డిఎల్ మూడీ గారిని గురించి మీరు విన్నారు కదా? Great man of God. గొప్ప దైవజనుడు ఆయన. In one of his evangelistic meetings, ఆయన ఈ సువార్తీకరణ సభలలో a man stood up to pray before his preaching. మూడీ గారు ప్రసంగం చేయడానికి ముందు ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. And he started from Genesis to Revelation. అదిగో ఆది కాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం దాకా సంగతులు ప్రార్థనలో, All theology. అంతా ఆ దేవుని సంబంధమైన సంగతులు. And finally, he came to eschatology. ఆ తర్వాత End things, eschatology. అంత్య దినాల్లో జరగబోయేటువంటి విషయాల గురించి వచ్చాడు. And Brother Moody could not tolerate that. మూడీ గారు సహించలేకపోయాడు. Moody stood up and said, మూడీ గారు లేచి నిలబడి అన్నాడు, as our brother continues with this eschatology, let us sing a song. సహోదరులు ఈ ప్రార్థన చేస్తూ అంత్య దినాల గురించి ప్రార్థిస్తూ ఉండగా మనం అందరం కలిసి ఒక పాట పాడదాం అన్నాడు. ముగించలేదని ప్రార్థన. Don't make anybody sing a song when you pray. నువ్వు ప్రార్థించేటప్పుడు ఇతరులు లేచి పాట పాడేటట్టుగా చేసుకోబాకండి. I hope you understand what I'm saying. అర్థమైంది కదా నేను చెప్తున్న మాట? When the prayer gets longer, మీ ప్రార్థన దీర్ఘకాలం అయితే your temptation to impress upon people also becomes stronger. అదిగో ఇతరుల మీద నీవు చేయాలనుకున్న ఆ ప్రభావం కూడా చాలా శక్తివంతంగా మారుతుంది. After all, we are all human beings. మనం మనుషులం కదా. If you want others to listen to what you pray నీవు ప్రార్థన చేస్తున్న సంగతిని ఇతరులు వినాలని నీవు కోరుకుంటే and join you in saying amen, వారు ఆమేనని చెప్పేటట్టుగా నువ్వు చేయాలంటే
pray short prayers in public. అందుకనే బహిరంగంగా క్లుప్తమైన ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. So what did the Lord Jesus teach? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం బోధిస్తున్నారు ఇక్కడ? Don't pray in order to get honor from men. మనుషుల దగ్గర నుంచి ఘనత పొందవలనని మీరు ప్రార్థన చేయవద్దు. In verse 6 he says, get into your room and pray to the Father who will reward you. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని నీకు ప్రతిఫలం ఇచ్చే తండ్రికి ప్రార్థన చేయి అన్నాడు. In verse 7 he says, 7వ వచనంలో చెప్తున్నాడు, don't use vain repetitions when you pray. నీవు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. Now it doesn't mean that you should not repeat one request. నీవు అడిగినటువంటి మరి విన్నపాన్ని మరలా చెప్పవలసిన అవసరం లేదు. It means you should not use meaningless repetition. ఏదో అర్థరహితమైన అర్థం లేని అనేక మాటలు ఉపయోగించకూడదు. Very often చాలా సార్లు some of us don't mean what we pray. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో తెలియకుండానే అర్థం లేకుండా ఆ మాటలు ఉపయోగిస్తాం. We have a particular usage in prayer. ప్రార్థనలో మనం కొన్ని ఊత పదాలు ఉపయోగిస్తాం. Suppose one man always say, our gracious heavenly Father. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి అంటుంటాడు ఒక ఆయన. There's nothing wrong in saying that. It's a అలా good చెప్పడంలో thing. తప్పేమీ లేదు, మంచి మాటలే. But I would suggest that when you pray, sometimes you change that. ఎప్పుడు ప్రార్థనలో ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకపు తండ్రి అనకుండా మార్చొచ్చు కదా ఆ మాటలు. Why? ఎందుకు? When you keep on saying that for 10 years, 10 సంవత్సరాలుగా అదే మాటను ఉపయోగిస్తూ ఉంటే, even if somebody wakes you up and sleep and say pray, you will pray the same prayer. నిద్రపోతున్న నిన్ను లేపి ప్రార్థన చేయంటే ఇదే మాట చెప్తావు అన్నమాట. You don't mean what you say. నువ్వేమంటున్నావు నీకు తెలియకుండానే అంటున్నావు. In the churches, సంఘాలలో when somebody starts praying, ఎవరైనా ప్రార్థన చేయడం మొదలు పెడితే all the assembly knows what is going to be the next sentence. ఆ తర్వాత చెప్పబోయే మాట ఏమిటో అందరికి తెలుసు. నువ్వు చెప్పబోయే ప్రార్థన What will be the last sentence? ఆఖరులో ఏం ముగిస్తావో కూడా తెలుసు. Why? ఎందుకు? Am I not true? అవునా కదా? In Kerala it is like that. I don't know about Andhra. ఆంధ్రాని గురించి తెలియదు కానీ కేరళలో మాత్రం ఎట్నే జరుగుతుంది. Everybody knows how he will close. ఏ విధంగా ముగింపు చేస్తాడో కూడా తెలుసు ప్రార్థన. Every day same prayer. ప్రతిరోజు ఒకటే ప్రార్థన అయిపోయాయి. There is nothing wrong in praying like that. ఒకవేళ అలా ప్రార్థన చేయడంలో తప్పేమి కాదు కానీ, But what I am saying is, when you repeat the same thing, you may do it without meaning it. అర్థం లేకుండానే వివేకంగా కాకుండా తెలియకుండానే ఆ మాటలు వల్లిస్తున్నావు అన్నమాట. Some people just keep on repeating some word. ఒక వచనాన్ని లేక ఒక మాటను ఒకటే రకంగా తిప్పి చెప్తా ఉంటారు. Say only what you mean. That is the point. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి? పాయింట్ ఏమిటంటే, You may pray anything you like. I have no problem. మీరు ఏమి చేయాలనుకున్న చేయండి, తప్పేమీ లేదు. కానీ నిజంగా అర్థ సహితంగా ప్రార్థన చేయాలి. Mean what you pray. నీవు ప్రార్థించే దాని భావాన్ని గ్రహించి హృదయపూర్వకంగా చేయాలి. And your heavenly Father will reward you because he sees you in secret. రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. And in verse 8, 8వ వచనంలో the Lord Jesus said something very important. ఇంకా చాలా ప్రాముఖ్యమైన మాట ప్రభువు చెప్తున్నాడు. He said, ఆయన అంటున్నాడు, don't be like others. ఇతరుల వలె మీరు తలంచవద్దు. Your Father knows the things you have need of before you ask him. మీకేమి అక్కరగా ఉన్నవో మీరు అడగక మునిపే మీ తండ్రికి తెలియను. Then there is a question. ఒక ప్రశ్న ఉంది. If my heavenly Father already knows all my needs, then why should I pray? మరి పరలోకపు తండ్రికి నా అవసరతలన్నీ అక్కర్లన్నీ తెలిసి ఉంటే మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? Is not that a good question? మంచి ప్రశ్నేగా. My heavenly Father already knows what I need. పరలోకపు తండ్రి నా అవసరతలన్నీ ఎరిగిన వాడుగా ఉన్నాడు. Then why should I pray? నేను ఎందుకు ప్రార్థించాలి మరి? In prayer, we are not giving God a new piece of information. దేవునికి మనం ప్రార్థనలో ఆయనకు తెలియని సంగతి ఏదో మనం చెప్పడం లేదు. Lord, you know that our elder is sick, ప్రభువా మా పెద్దగారి సంగతి మీకు తెలుసు, that he is sick. ఆయన బలహీనంగా ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడు.
The Lord says, oh, is he sick? Oh, I didn't know that. Thank you for telling me. ఒకవేళ దేవుడు ఇట్లా అంటాడు, ఒరే మీ సంగతి పెద్ద బాగలేదా, నాకు తెలియదు ఈ సంగతి, చెప్పినందుకు వందనాలు అంటాడా? It is not like that. అట్లా కాదు, The Lord knows. దేవునికి తెలుసు అదంతా. Then why should we pray that? అయితే ఎందుకు ప్రార్థన చేయాలి మనం? In prayer, ప్రార్థనలో we are not giving God any new information. దేవునికి మనం ప్రార్థనలో కొత్త సమాచారం అందించడం లేదు. We are not trying to make him understand something that he has not understood. దేవునికి అర్థం కాని సంగతి మనం అర్థమయ్యేటట్టు చెప్పడం కాదు ప్రార్థన అంటే. In prayer, ప్రార్థనలో we are only acknowledging our relationship with him and our dependence on him. దేవునితో మనకున్న సంబంధాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన పైన మనం ఆధారపడి ఉన్నామని జ్ఞాపకం చేసుకోవడమే. When we pray, మనం we are ప్రార్థించినప్పుడు telling God, దేవునితో మనం చెప్తుంది ఏంటి? oh God, you are everything to us. దేవా నీవే మాకు సమస్తమై ఉన్నావు, Without you we have nothing. నీవు లేకుండా మేము లేము ప్రభు, For everything we depend on you. నీ మీదే మేము అన్నిటి విషయాలు ఆధారపడి, We are your children. మేము మీ బిడ్డలమై ఉన్నాం. So it's our privilege to tell you everything. నీకు అన్ని విషయాలు చెప్పడం మా గొప్ప భాగ్యమయ్యా. And we declare our allegiance to you when we pray. మేము ప్రార్థించినప్పుడు మీ దగ్గర ఉన్న మాకున్న సంబంధాన్ని తెలియజేస్తున్నాము. And we declare our dependence on మీ you. మీద మేము ఆధారపడి ఉన్నామని ప్రకటన చేస్తున్నాము. Prayer is a manifestation of our relationship with God and our dependence on him. దేవునితో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని, అలాగే ప్రభువుపై మనం ఎలాగో ఆధారపడి ఉన్నామో తెలియచెప్పేదే ప్రార్థన. Very often our prayers are artificial. మన ప్రార్థన చాలా సార్లు అంత కృత్రిమంగా ఉంటుంది. Naturally we talk in a particular way. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు మన భాష ఒక రకంగా ఉంటుంది. But when we pray, మనం ప్రార్థన చేయటం మొదలు పెట్టేటప్పుడు కల్లా sometimes we change our voice. అబ్బో మన గొంతు కూడా మార్చేస్తారు. We become very serious. చాలా సీరియస్ గా అయిపోయి గొంతు సగిలించుకొని, And God is wondering, hey, what's wrong with you? ఏందిరా ఈడు ఇప్పుడు దాకా బాగున్నాడు మరి ఇంత లెక్క మారాడు, Why are you talking like this? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? Why can't you talk naturally? ఉన్నట్టుగానే నీకున్న సహజమైన విధానంలోనే మాట్లాడొచ్చు కదా. Of course, you should be careful, when you pray publicly, you should use proper words. ఒకవేళ బహిరంగంగా ప్రార్థన చేస్తున్నాం కనుక జాగ్రత్త పడడం మంచిదే, సరైన పదాలు ఉపయోగించడం మంచిదే, కానీ But please speak normally. మామూలుగానే సహజంగానే నీ ద్వారంలోనే నువ్వు ప్రార్థన చేయడం మంచిది. Sometimes కొన్నిసార్లు we use very hard and difficult words. చాలా కష్టమైన క్లిష్టమైన పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. And God says, please wait, let me take a dictionary. దేవుడు అంటాడు, ఉండయా డిక్షనరీలో నీవు అంటున్న మాటలకు What is the meaning of that word you said? నువ్వు చెప్పిన మాటకు అర్థం ఏందో నాకు తెలియడం లేదంట అని. Please don't do that. ఎందుకు అట్లాంటి మాటలను ఉపయోగించేది? Whatever is in your heart, నీ హృదయంలో ఏ విషయం అయితే ఉందో in proper language, నీవు ఉపయోగించవలసినటువంటి సరైన భాష పరిజ్ఞానంతో tell God. దేవునితో చెప్పు. Avoid artificialities. ఆ కృత్రిమంగా ఏదో కల్పించి గొప్ప గొప్ప పదజాలాలు When you pray publicly, బహిరంగంగా ప్రార్థన చేస్తున్నప్పుడు of course your language has to be good and correct. నీ భాష సరి అయినదిగా ఉండాలి, మంచిదే, That is all right. మంచిదే, కానీ But don't make it too artificial. మరీ కృత్రిమమైనటువంటి కల్పన ఏమి చేయాల్సిన పని. You are talking to Heavenly Father. పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నావు. These Jewish people, ఈ యూదులైనటువంటి మనుషులు when they prayed, వారు ప్రార్థించినప్పుడు they use certain special words repeatedly without any meaning. ఆ అర్థం లేకుండానే చెప్పిన మాటలే చెప్పి చాలా సార్లు అలాగూ ప్రార్థన చేస్తారు. Don't make meaningless noise. అదిగో అర్థరహితమైన శబ్దం ఏమీ చేయక్కర్లేదు. Finally, ఆఖరుగా when you fast, నీవు ఉపవాసం ఉండునప్పుడు verse 16, 16వ వచనంలో, don't show a cast down face. వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. These people, when they fasted, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు యూదులు ఉపవాసం ఉండేటప్పుడు they would show a very sad face. వారు చాలా దుఃఖంగా ఉన్నట్టు ముఖాలు చూపిస్తారు. Oh, brother, why are you so tired today? ఏంది బ్రదర్ ఇట్టున్నారు ఈ రోజు అంటే, Oh, I am fasting, brother. నేను ఉపవాసం ఉన్నాను బ్రదర్ అని చెప్తారు. See, I deliberately look tired so that others will ask me why I am tired. నేను చూడగానే నన్ను అడగాలన్నమాట వాళ్ళు, ఏందండి ఇట్టున్నారు అన్నట్టు పెడతాం ఒక. And the Lord said, ప్రభు అన్నాడు, wash your face, నీ ముఖము కడుక్కొని appear normal.
మామూలుగా కనబడాల. so that nobody will know that you are fasting. నీవు ఉపవాసం ఉంటున్నావని ఇతరులకు తెలుసుకోకుండా ఉండాలి. You see, in prayer, ప్రార్థనలో you are attaching yourself to God. నిన్ను నీవు దేవునికి కనపరుచుకుంటున్నావు. In fasting, ఆ ఉపవాసం చేసేటప్పుడు you are detaching yourself from the world and the pleasures of the world. లోకములో ఉన్నటువంటి ఆనందాలతో సౌఖ్యాలతో వేరవుతున్నావు అన్నమాట. But it should all be done before God. అయితే ఇదంతా దేవుని ఎదుట జరగవలసిన చర్య, Secret. రహస్యంగా. So what is the bad attitude we should get rid of? మనము విడిచిపెట్టవలసినటువంటి చెడ్డ విధానం ఏమిటి? Seeking the honor of men. మనుషుల దగ్గర ఘనత పొందడం మానుకోవాలి. Are we guilty of any of these things? ఈ విషయాల్లో మనము నేరారోపణ మోపబడుతూ ఉన్నామా? Seeking man's honor in prayer. ప్రార్థనలో మనుషులను చూడవాలని వినాలని In చేస్తున్నామా? giving. ధర్మం చేసేటప్పుడు, In fasting. ఉపవాసం ఉండేటప్పుడు Do we do these things to show God or show man? మనుషులకు కనబడాలని, దేవునికి కనబడాలని చేస్తున్నామా? We can do preaching to show man. మనుషులకు కనబడాలని బోధ చేయవచ్చు. That is why before preaching, the preacher has to wait upon God and receive God's help. అందుకనే బోధకుడు బోధించే ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా నాకు నేర్పించని అడిగి బోధించాలి. Many people have asked me this question. చాలా మంది నన్ను అడుగుతారు ఈ ప్రశ్న. Oh brother, how do you prepare messages? ఏ విధంగా మీరు వాక్యం సిద్ధపడతారండి? How do you preach? ఎట్లా మీరు How బోధిస్తారు? do you get these points? ఈ పాయింట్లన్నీ నీకు ఎట్లా వస్తాయి? Now I tell them, వారిని అడుగుతాను, వారికి చెప్తాను. well, right from my childhood, I grew up in this. నేను బాల్యము నుంచి ఈ వాక్య తరబిదిలో పెరిగాను. I did reading. నేను చదువుతా ఉండేవాడిని. I listened to tapes. నేను చాలా వాక్య భాగాలు వినేవాడిని. I heard many men of God preach. దేవుని సేవకులు బోధించగా విన్నాను. At home we were taught. మేము ఇంటి దగ్గర కూడా మాకు బోధిస్తారు. And put all these things together. ఇవన్నీ కలిపి ఒక చోట సమకూర్చుకుంటాం. But I always tell them one thing. ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్తాను. The more difficult part of preaching is not getting the points. బోధించడంలో చాలా కష్టమైన సంగతి ఏమిటంటే పాయింట్లు సంపాదించడం కాదు. The more difficult part of preaching is preparation of the heart. మన హృదయాన్ని సిద్ధపరచుకోవడమే చాలా కష్టమైన భాగం. I need grace to preach so as not to impress people. ఇతరులను నేను మనుషుల దగ్గర ఘనత పొందేటట్టుగా కాకుండా దేవుడిచ్చిన వర్తమానం చెప్పడానికి I need నా మనసు సిద్ధపరచుకోవాలి. I need grace not to seek the honor of men when I preach. నేను బోధించినప్పుడు మనుషుల ఘనత పొందకుండా ఉండేదానికి. I should not preach to show people. ప్రజలు చూచేటట్టుగా కాదు. I should be faithful to God when I preach. నేను బోధించినప్పుడు దేవునికి వాక్యానికి నమ్మకస్తుడిగా ఉండి బోధించాలి. For this, దీనికోసమై I need to go to God. దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టాలి. I need to cry out to Him. నేను ప్రభు దగ్గర ఏడ్చి I need to ప్రార్థించాలి. ask His help for grace. ఆయన కృప కొరకై కనిపెట్టి ప్రార్థించవలసిన వాడు. Lord, help me not to preach to impress people. ఇతరులను మభ్య పెట్టడానికి లేక వారి ఘనత పొందడానికి కాదు ప్రభువా. My flesh is the same as yours. మీరు ఎలాంటి మనిషిలో మీ శరీరం ఎలాంటిదో. All of us have the same flesh. మనమందరం ఒకే రకమైన దేహాలు. We all tend to show people. మనము మనుషులకు కనబడాలని చూసే స్వభావం మన దగ్గర ఉంది. And the Lord Jesus said, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, you need to get victory in this area. ఈ విషయంలో మీరు విజయం పొందాలంటే Do everything before God. దేవుని ఎదుట ఉన్నామని మర్చిపోకుండా, He sees in secret. ఆయన రహస్యమందు చూచే తండ్రిని, And He will reward you. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. May God bless these words to our hearts. దేవుడు ఈ వాక్య భాగాలను మన హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, మీకు వెలలేని వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మధ్యాహ్న సమయంలో మీ దాసులను నిలిపి బలపరిచి శ్రేష్టమైన అవసరమైన అనుసరించవలసిన